ప్రైజ్ ది లార్డ్. దేవునితో సమయం అనే ప్రోగ్రామ్ కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. యేసయ్య గొప్ప దేవుడు, తని మహోన్నతుడు అయ్యా, ఈరోజు తన ప్రోగ్రామ్ చేస్తుండగా మీరే మాకు తోడుగా నడిపించండి. ప్రోగ్రామ్ అంతట్లో మీరు సహాయం చేయండి. కృపలో నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఒక యాక్షన్ సాంగ్ చూసుకుందాం. ఈరోజు మనం ఒక స్త్రీ గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా బెత్లెహేమ్ యూదాలో ఒక కుటుంబం ఉండేది. ఎలిమెలెకు, నయోమి, మహలోను, కిల్యోను, ఈ నలుగురు ఒక కుటుంబం అన్నమాట. అయితే వీళ్ళు వాళ్ళ ప్రాంతంలో అప్పుడు న్యాయాధిపతులు మనం తెలుసుకున్నాం కదా. అయితే వాళ్ళు ఇంకా వాళ్ళని పాలిస్తున్న టైంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చిందనమాట. కరువు వచ్చిందని చెప్పి వీళ్ళ కుటుంబం అంటే ఎలిమెలెకు, నయోమి, మహలోను, కిల్యోను ఈ నలుగురు కూడా మోయాబు అనే ఒక దేశానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ అన్నీ బాగున్నాయి కాబట్టి ఆ దేశానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి భర్త ఎలిమెలెకు ఉన్నారు కదా, అతను చనిపోతారు అనమాట. చనిపోయిన తర్వాత మరి నయోమి మహలోను, కిల్యోను వీళ్ళిద్దరికి కూడా వివాహం చేస్తుంది. అక్కడ ఉన్న మోయాబీయులతోనే వాళ్ళిద్దరికి వివాహం చేస్తుంది. అందులో వాళ్ళ కోడల పేరు, ఒక ఆమె పేరు ఓర్పా, ఇంకో ఆమె పేరు రూతు. అయితే వాళ్ళిద్దరు కూడా వీళ్ళందరూ ఒక దగ్గరే ఉండేవారు. అయితే వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. అంటే
నయోమి వాళ్ళ కుటుంబం మోయాబు దేశానికి వచ్చి అప్పటికి 10 సంవత్సరాలు అయిపోతుంది. కానీ అప్పటికే మహలోను కిల్యోను చనిపోతారు, ఎలిమెలెకు కూడా చనిపోతారు. అంటే తన భర్త చనిపోయాడు, తన బిడ్డలు కూడా చనిపోతారు అనమాట. అయితే అప్పుడు అక్కడ నయోమి ఇంకా ఎవరు ఓర్పా ఇంకా రూతు వీళ్ళు ముగ్గురు ఉండేవారు అనమాట. అయితే ఒక రోజు నయోమికి ఏమని తెలుస్తుంది అంటే వాళ్ళ దేశాన్ని దేవుడు కనికరించి తిరిగి మళ్ళీ ఆ దేశాన్ని సమృద్ధిగా మొత్తం ఆ దేశంలో ఉన్న పంట అంతా సమృద్ధిగా వచ్చేలా చేస్తున్నాడని నయోమికి వార్త అనేది తెలుస్తుంది అనమాట. నయోమి అక్కడ నుంచి మరి తిరిగి బెత్లెహేమ్ యూదాకి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకొని ప్రయాణమే వస్తుంది. తనతో పాటు తన ఇద్దరు కోడళ్ళు కూడా అంటే ఓర్పా రూతు కూడా తన వెంటనే వస్తున్నారు. అయితే వస్తున్నప్పుడు నయోమి అనుకుంటది నాకే ఎవరు చూసేవాళ్ళు లేరు కదా, అంటే తన భర్త లేడు, తన బిడ్డలు కూడా లేదు, మరి తనని ఎలా వెళ్ళి పోషించగలదు అని చెప్పేసి మరి వాళ్ళిద్దరితో చెప్తారనమాట. ఓర్పాతో రూతుతో చెప్తారు, మీరు నాతో రాకండి, మీరు వెళ్ళి మళ్ళీ మీ దేశంలో ఉంటే మరి వాళ్ళకి బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, మిమ్మల్ని చూసుకోవడానికి అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఓర్పా నయోమికి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది అనమాట. కానీ రూత్ తనతోనే ఉంటది. అప్పుడు నయోమి అంటది, మరి నీ సహోదరులాగా అంటే ఓర్పా లాగా నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా మీ దేశానికి. అంటే రూత్ ఏమంటదంటే నేను మీతోనే వస్తాను, మీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే మా ప్రజలు, మీరు చనిపోయిన చోటే నేను చనిపోతాను, మీరు పాతి పెట్టిన చోటే నేను పాతి పెట్టబడతాను అని చెప్పేసి అంటది అనమాట. అయితే ఇంకా నయోమి ఇంకా ఏం చేయలేక రూతుని తనతో పాటు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలందరూ నయోమిని చూసి అదేంటి అప్పుడు అనగా వెళ్ళిపోయారు, అంటే వాళ్ళు 10 years అయిపోయింది కదా వెళ్ళిపోయి, అప్పుడు అనగా వెళ్ళి ఇప్పుడు వచ్చారా అని చెప్పేసి తను అందరూ పలకరిస్తారు అన్నమాట వచ్చి. అయితే వాళ్ళందరూ నయోమి నయోమి అని వచ్చి పలకరిస్తుంటే నయోమి అంటది, మీరు నన్ను నయోమి అని పిలకండి, నన్ను మారా అని పిలండి అని చెప్పేసి అంటది. ఎందుకంటే దేవుడు నాతో అంటే దేవుడు నాకు ఎక్కువ మేలు చేయలేదు కాబట్టి మీరు నన్ను మారా అని పిలండి అని చెప్పేసి నయోమి నుంచి తన పేరు మారా కింద మారుతుంది అనమాట ఆ సమయంలో. అయితే మరి వీళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు రూత్ అంటది, మరి వాళ్ళకి ఆహారం కావాలి కదా, మరి నేను ఆహారం కోసం పొలంలోకి వెళ్ళి బార్లీ ఉంటాయి కదా అవి ఏరుకొని తెస్తాను అని చెప్పేసి రూత్ అన్నప్పుడు సరే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి నయోమి రూతుతో చెప్తుంది అనమాట. అయితే రూతు ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ అవి ఏరుతూ ఉన్నప్పుడు అక్కడికి ఆ పొలం యొక్క అధిపతి ఉంటాడు కదా, ఐ మీన్ దాని యొక్క ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్ వచ్చినప్పుడు వాళ్ళందరూ అనమాట అతన్ని చాలా బ్లెస్ చేస్తాడు అనమాట. అంటే అతను అందరితోని కూడా చాలా మంచిగా ఉంటాడు కాబట్టి అతన్ని అందరూ బ్లెస్ చేస్తూ ఉంటారు. అతని పేరు బోయజ్ అనమాట. బోయజ్ ఎవరో కాదు, ఎలిమెలెకు యొక్క బంధువు, అంటే ఎలిమెలెకు యొక్క చుట్టాలన్నమాట. అయితే మరి బోయాజ్ రూతుని చూసి ఎవరామె, ఏం చేస్తుంది ఆమె అని చెప్పేసి అక్కడ ఉన్న మరి ఆ పనులు చేసే వారికి అధిపతి ఉంటారు కదా, ఆ అధిపతిని కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఇలాగా నయోమితో వచ్చిన మోయాబీ రాయలు ఇవిడ అని చెప్పేసి అన్నప్పుడు మరి బోయాజ్ అంటాడు అతనికి, ఆమెకి ఏమీ హాని చేయకండి, ఆమె ఏం చేసుకుంటుందో ఆమె చేసుకునివ్వండి, తర్వాత ఆమె దగ్గర కూడా వెళ్ళి మాట్లాడతాడు అనమాట, నువ్వు ఇక్కడ ఈ స్త్రీలతో నువ్వు పని చేసుకోవచ్చు అని చెప్పేసి తనతో మాట్లాడినప్పుడు మరి రూతు కూడా స్త్రీలతో పని చేయడానికి వెళ్తుంది అనమాట. అయితే మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రూతు అవన్నీ కలెక్ట్ చేసుకొని మరి నయోమి దగ్గరకు వచ్చి అవి చూపించినప్పుడు, నువ్వు ఈరోజు ఎవరి పొలంలోకి వెళ్ళి చేసావు, అతను చాలా ధన్యుడు, చాలా బ్లెస్ అవుతాడు నీకు ఇవన్నీ ఇచ్చినందుకు అని చెప్పేసి నయోమి అంటది అనమాట రూతు. అప్పుడు రూతు చెప్తాడు, ఇలా బోయజ్ అన్న ఒక వ్యక్తి యొక్క పొలంలో నేను ఇలా ఏరుకున్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు చెప్తాడు అనమాట నయోమి రూతుకి, బోయజ్ అన్నది ఎవరో కాదు, ఎలిమెలె మన బంధువే అని చెప్పేసి అంటది అనమాట. అయితే అప్పుడు ఒక అప్పట్లో ఆచారాలు ఎలా ఉండేవంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు తినని మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే తన భర్త చనిపోయాడు కాబట్టి తన భర్తకు బదులుగా ఈమెని ఇంకొకరు వివాహం చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు వెళ్ళి బోయాజ్ని కనుక్కో, అప్పుడు నీకు తనకి వివాహం అవుతుంది, అప్పుడు నువ్వు అంటే ఒక మంచిగా ఉంటది నీ జీవితం అన్నట్టు అప్పుడు బోయాజేని వివాహం చేసుకుంటాడు అనమాట. వివాహం చేసుకున్న తర్వాత ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు పేరు ఓబేదు. ఓబేద్కి ఇంకొక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు పేరు జెస్సీ. ఆ కుమారుడు తర్వాత దావీదు పుడతాడు అనమాట. అంటే రూతు ద్వారా మనకి మన రాజైన దావీదు వస్తాడనమాట. అలా చాలా గొప్పగా దేవుడు రూతుని ఆశీర్వదించారు. ఆమె దేవుని నమ్ముకొని రావడం వల్ల ఆమె ఎంత వదిలేసుకున్నా అంటే తన
సొంత దేశాన్ని వదిలేసుకొని వచ్చిన దేవుడు తిన్ని ఇక్కడ మరి బోయజ్ ఎంతో చాలా ధనవంతుడు అనమాట, చాలా పేరు పొందిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తితో తనకి వివాహం జరిగించి తనని ఎంతో గొప్పగా ఆశీర్వదించి తన వంశంలోంచి ఒక రాజుని, అలాగే యేసుక్రీస్తు కూడా ఆ వంశంలోంచే వచ్చాడు. అంత గొప్పగా దేవుడు రూత్ని ఆశీర్వదించాడు అనమాట. ఇక్కడతో రూత్ యొక్క స్టోరీ ముగించబడింది. ఇప్పుడు స్టోరీ చెప్పాను కదా, దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. మరి ఎలీమెలెకు ఏ ప్రాంతానికి చెందినవాడు? అతని కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఎంతమంది? యూదా బెత్లెహేముకు చెందినవారు 4 ఉండేవారు. నయోమి తన భార్య, 2 కొడుకులు, మహలోను, కిలియోను. రైట్ ఆన్సర్. మరి వీళ్ళు ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఏ దేశానికి వెళ్ళారు? మోయాబు దేశానికి. రైట్ ఆన్సర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ కుమారులకి వివాహం చేస్తుంది కదా నయోమి, వాళ్ళ కోడలు పేరేంటి? రూతు. 2 కోడళ్ళు ఉన్నారు, ఆ 2 పేరు. రూతు, ఓర్పు. రైట్ ఆన్సర్. మరి అక్కడ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతారు? 10 years. రైట్ ఆన్సర్. మరి వాళ్ళు తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారు? రూతు, నయోమి. రైట్ ఆన్సర్. మరి రూతు ఒక పొలంలోకి వెళ్ళి ఏరుకుంటుంది కదా, ఆ పొలం యొక్క యజమానుడు ఎవరు? బోయాజు. రైట్ ఆన్సర్. రూతు యొక్క కుమారుడు ఎవడు? ఓబేదు. ఓకే, రైట్ ఆన్సర్. దీంతో క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ స్టోరీని బట్టి మీరు ఏం తెలుసుకున్నారో చెప్పండి. ఓర్పలాగా ఉండకూడదు, రూతులాగా ఉండాలి. దేవుడు మనకి కీడు చేసినా అది ఏదో ఒక రోజు మనకి మేలుగా మారుతుంది. అంటే ఓర్పలాగా ఉండకూడదు, రూతులాగా నమ్మకంగా ఉండాలి. లాస్ట్ వీక్ ఇచ్చిన కంఠస్థ వాక్యం యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లన ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద ఆయన నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలోనే సంచరించును, అపాయంకు భయపడును. నీవు నాకు తోడే ఎందుదువు. నీ దుడ్డికరయును దండమును ఆదరించదును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి. నూనెతో నా తల అంది ఉన్నావు. నా గిన్నె నిండా పొర్లుచున్నది. నా బ్రతుకు దినము కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కీర్తనలు 23. దేవుడి వాక్యం చేసిన దాకా ఈ కంఠస్థ వాక్యం తెలుసుకుందాం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. వచ్చే వారం మీ ఇద్దరిని వాక్యం అడుగుతాను, నేర్చుకుంటాను. ప్రార్థనతో ముగించుకుంటాం. ఎస్ఆ గొప్ప దేవుడు తండ్రి మహోన్నతుడు అయ్యా, ఇప్పటిదాకా ప్రోగ్రాంలో మీరు మాతో ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మేము కూడా తని ప్రోసే నువ్వు ఇచ్చిన పనిలో మేము నమ్మకంగా ఉండి తని ప్రో నీ కొరకు మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి. మాతో మీరు తోడుగా నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం.